చాలా బరువు ఉంది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ అండ్ కల్చర్. ఇవాళ మనం చూడబోయేది కాకినాడ ఫిషింగ్ హార్బర్. ఈ హార్బర్కి ఒక స్పెషాలిటీ ఉందండి. ఈ చుట్టుపక్కల మొత్తం ఈ కోనసీమ జిల్లాల్లో మెయిన్ ఫిషింగ్ హార్బర్ జరిగేది ఎక్కడి నుంచి ఎక్కువ జరుగుతుంది, ఈ కాకినాడ ఫిషింగ్ హార్బర్ నుంచే. ఎస్పెషల్ ఇక్కడ రొయ్యలు కానీ, బిగ్ సైజ్ రొయ్యలు, ఇంకా డిఫరెంట్ చేపలు కూడా ఉంటాయి. ఆ నేమ్స్ కూడా నాకు పూర్తిగా తెలియదు, బట్ ఈ లోకల్ పీపుల్ని అడిగి తెలుసుకుందాం మనం. నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావటం ఫిషింగ్ హార్బర్కి. చూద్దాం. కొంచెం స్మెల్ అయితే కొంచెం హాట్గా ఉంది, బట్ ఓకే, వీ కెన్ మేనేజ్ ఇట్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దయచేసి ఎవరు స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. కమాన్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదే ఫ్రెండ్స్, ఇదే అండి కాకినాడ ఫిషింగ్ హార్బర్. బాగుంది, చాలా బాగుంది. ఇదే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ చేపలు ఉన్నాయి. మాకు తెలిసిందల్లా శీలావతి ఒకటే చేప అండి. ఇవన్నీ చాలా ప్రాంతాలు ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ నుంచి అండి. చేపల పేరేంటి? ఏంటండి? సూర అంట ఇట్లా పేరు. అవన్నీ లోపల నుంచి తెచ్చి అదంతా లోపల ఐస్ ఉంటుంది, ఐస్లో పెడతారనమాట చేపలు. మ్యాక్సిమం అన్నీ చచ్చిపోతాయండి లోపల, ఏవి బతుకుండవు. ఇక్కడ తెచ్చి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి చేపలు. అంకుల్, ఇట్ల పేరేంటండి? చేపల పేరు బాంబులా? లోపల ఎన్ని రోజులు ఉంటారని హంటింగ్కి మీరు? లోపల నెల ఉంటారని లోపలికి వెళ్ళి? 4 రోజులు 5 రోజులు పడుతుంది. 4 రోజులు 5 రోజులు పడుతుంది. ఓకే, బాగున్నాయి చేపలు. ఇవన్నీ పెద్దగా పైకి ఎక్స్పోర్ట్ అయిపోతాయండి ఇవన్నీ. నెల ఉంటారంట అండి లోపల. ఇది కొంచెం పెద్ద చేప ఇది. నేను ఫస్ట్ టైం ఫిషింగ్ హార్బర్ చూస్తాం ఈ వీడియోలో. ఫస్ట్ టైం నేను ఫిషింగ్ హార్బర్ చూస్తాం. ఫస్ట్ టైం నైస్లో పెడేస్తారేమో పట్టుకెళ్ళి. ఇలాగ వెళ్ళి ఎంత వెయిట్ ఉన్నాయో చెక్ చేస్తారు. ఆ వెయిట్ బట్టి దానికి అంత రేట్ ఇవ్వాలా, రేట్ ఇచ్చి అట్లనే వీళ్ళ దగ్గర కొనుక్కుంటారు అనమాట. కొనుక్కొని ఎక్స్పోర్ట్ చేసేస్తారు. ఇక్కడ ఈ విధంగా వెయిట్ చెక్ చేస్తారు. వెయిట్ చెక్ చేసి ఈ విధంగా ఎంత వెయిట్ వచ్చిందో ఏంటో టబ్ అనేది దానికి తగ్గ ప్రైస్ ఏది ఉంటుంది అనుకుంటా. వీళ్ళకి కాంటాక్ట్స్ ఏవో. ఇలాగా ఐస్ మొత్తం చేసి ఐస్లో ఆ టబ్స్ నిండా ఐస్ నింపేస్తారు. నేను ఫస్ట్ టైం చూసుకోండి ఇలాగ ఐస్ క్రష్ చేయడం. కాదు, ఈ టబ్స్లో ఐస్ వేసుకుని ఆ లారీలు వేస్తున్నారు పట్టుకెళ్ళి. అక్కడ లారీ మొత్తం ఐస్ ఇలా క్రష్ చేసి
మధ్యన చేపలు వేసి అలాగే వేస్తున్నారు. అవి టేకు చేపలు, అవి టేకు టేకే కదా అది, టేకు చేపలు. ఇవి ఈ విధంగా మొత్తం ఐస్ వేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ విధంగా మొత్తం ఐస్ వేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇవి ఎక్కడికి వెళ్తాయండి ఇవి ఎక్స్పోర్ట్? అని ఎక్కడికి వెళ్తాయి ఎక్స్పోర్ట్ ఇవి? కేరళ, కేరళ, వైజాగ్, గోవా. దగ్గరే కాబట్టి వాటిని ఏమంటారండి? వాటిని అవే ఈ పెద్దవి అవుతాయి. రెండు ఒకటే, దాని పిల్లలు మాట ఎక్కడ తీసే ఎలాగా అమ్మా ఈ ఉంది లోపల. ఫస్ట్ టైం ఇలా చూడటం అన్నీ నేను కూడా ఫస్ట్ టైం అండి ఇలా చూస్తాను నేను ఇవన్నీ. ఈ బిడ్డ ఆ పెద్దవి, ఆ లోపల పెద్దవేమో తల్లులు, ఈ వాటిలో పిల్లలు. ఐస్ ఈ విధంగా క్రష్ చేసేస్తారండి. ఐస్ని చేసేసి వాళ్ళు ఆ బోట్లోకి లోడ్ చేసేసుకుంటారనమాట. లోడ్ చేసేసుకుని లోపల పెట్టుకుంటారు ఐస్ని. వీళ్ళు 1 month వరకు రారంట. సో లోపల పట్టుకున్న చేపలన్నీ ఈ ఐస్ దాంట్లో పెట్టేస్తారండి లోపల. చాలా ఐస్ లోడ్ చేసుకుంటారు కావచ్చు. కిందంతా పెద్ద పెద్ద ప్లేస్లో కిందంతా పెద్ద పెద్ద క్యాబిన్స్ ఉంటాయి కావచ్చు, గదులు, పెద్ద పెద్ద గదులు. అన్నీ చాలా ఫిష్ తీసుకొస్తారంటండి ఇక్కడికి. డైలీ కొన్ని టన్నుల చేప ఎక్స్పోర్ట్ అవుతుందంట ఇక్కడికి. కేరళ, గోవా ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతాయంట ఈ కాకినాడ ఫిషింగ్ హార్బర్ నుంచి. చిన్న చిన్న బోట్ వాళ్ళు ఇలాగ ఐస్ని వేసుకుని వాళ్ళు చేతితో కర్రతో కొడతారనమాట అండి. కొట్టి వాళ్ళు అలా నింపుకుంటారు వాళ్ళ క్యాబిన్స్లో కింద నింపుకుంటారనమాట అలాగ లోపల. ఇదేం చేప అండి ఇది? ఏంటండి? పైమెర. పెద్ద చేపలు అలా లేపుతారేమో. నలుగురు కలిపి లేపుతున్నారు చేపలు. ఇంత పెద్ద చేపను ఫస్ట్ టైం పట్టుకోవడం నేను. చాలా బరువు ఉంది, ఒక 3 kgs ఉంటుంది. మన లేపలేదండి. అక్కడికి రారా, లైటింగ్ ఇటు ఉంది కదా. అవునా, నేను కూడా హెల్ప్ చేస్తా. చాలా బరువు ఉంది. ఓమ్మో చాలా బరువు. ఇవన్నీ ఎండు చేపలండి ఇవన్నీ. ఇవి చిన్న చిన్న చేపలు వాళ్ళకి పడినప్పుడు అవన్నీ బోటు పైన వేసేస్తారనమాట. అవన్నీ ఎండిపోయిన తర్వాత కొంచెం తెచ్చి ఇక్కడ ఎండబెడతారు బాగా. ఇది ఎండు చేపలు అంటే ఇవి చిన్న చిన్న చేపలు. ఇంకా ఎండు చేపలు కూడా చాలా పెద్దవి ఉంటాయి అన్నమాట. ఇవి అయితే ఇక్కడ వీళ్ళు కొంచెం చిన్నవి ఎండబెట్టారు. ఇక్కడ ఇంకా చిన్నవి ఉంటాయి. ఇది మీడియం సైజ్ అనమాట అండి ఇవి. అక్కడ లోపల మీకు బోట్లు కనిపిస్తున్నాయో లేవో వీడియోలో అంత తెలియదు, కానీ ఆ బోట్లన్నీ కూడా పెద్ద పెద్ద ఓడలు అవన్నీ కూడా పార్కింగ్ కోసం వెయిట్ చేస్తాయి అనమాట అండి. ఈ పోర్ట్లో పార్కింగ్ కోసం. సో పార్కింగ్ కోసం అలాగా 1 week ఉండొచ్చు, 10 days కూడా ఉంటాయి అనమాట అండి. అలాగా అక్కడ ఒక చిన్న హార్బర్ ఒకటి ఉంది. ఆ హార్బర్లో కొంత లోడింగ్ అండ్ అన్లోడింగ్ జరుగుతుంది. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కొన్ని బోట్లు వచ్చి పక్కన పెద్ద హార్బర్ ఉంటుందండి. అది కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను.
అక్కడికి వస్తాయి అన్నమాట అండి ఈ బోట్లన్నీ కూడా ఇక్కడి నుంచి అక్కడికి.